గురుగారు, ఇక మూడవ రాశి మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయంటారు? మిథున రాశి వారిని సంవత్సరం పరిశీలిస్తే వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి మే 14 నుండి 17 అక్టోబర్ వరకు జన్మస్థానము గురు సంచారం వలన తలపెట్టిన కార్యములందు విఘ్నాలు, కొన్ని కార్య పనులలో తాత్సారం జరగటము, అదేవిధంగా మానసికంగా ఒత్తిడి, ఆందోళన, అశాంతి, కొన్ని పరిస్థితుల్లో అవమానాలను ఎదుర్కొనే సూచనలు కలవు. అధిక వ్యయం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కాబట్టి కొంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా నడుచుకోవటం అవసరం. వీరు తలపెట్టిన కార్యాలలో తాత్సారం జరగటము, కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కూడా కలవు. ఈ రాశి వారు అధికారుల వలన, తోటి ఉద్యోగాల వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కాబట్టి అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా కొంత సంయమనం పాటించి జాగ్రత్తగా ఉంటే సమస్యలను సులభంగా అధిగమించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక ఈ రాశివారు ప్రతిరోజు కనీసం 16 సార్లు గురుస్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంను సోమవారం రోజున సందర్శించి మీకు వీలున్నంత వరకు అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తూ ఉండండి. దానివల్ల మీకు గురుగ్రహ దోషం తగ్గి శుభం కలిగే అవకాశాలు మెండుగా పెరుగుతాయి. ఈ రాశి వారికి 18 అక్టోబర్ నుండి 4 డిసెంబర్ వరకు గురుగ్రహము ధనస్థానం నందు 2వ స్థానం నందు శుభప్రదంగా ఉంటారు. ఈ కాలంలో వీరికి ఆర్థికంగా కలిసి రావటం, రావాల్సిన డబ్బులు వసూలు కావటం, బంధుమిత్రుల ఆగమనము, అదేవిధంగా తలపెట్టిన కార్యాలందు విజయము, మానసికంగా ఆనందాన్ని పొందటం, బంధుమిత్రులతో రాకతో కొంత సంతోషాలు, శుభకార్యాలు కూడా ఈ కాలంలో వీరు ఆచరించే అవకాశాలున్నాయి. అవివాహితులకు వివాహ యోగ్యం సిద్ధించే సూచనలు కూడా కలవు. ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు మాత్రం వీరు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఇక ఈ రాశి వారికి శని దశమ స్థానమును సంతరించడం వలన కొంత మనోవ్యాకులత, అదేవిధంగా తలచిన కార్యములందు విఘ్నాలు కలగటము, చేపట్టిన పనులలో తాత్సారం జరగటము, బంధుమిత్రుల వలన చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవటం, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు, దానివల్ల కొంత మానసిక ఆందోళన చెందటం, కొంత అధిక ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మనోధైర్యంగా వీరు ముందుకు సాగితే సమస్యలను అధిగమించి సుఖ సంతోషాలతో ముందుకు సాగే సూచనలు కలవు. ఈ రాశివారు ప్రతిరోజు వీలైతే, లేకపోతే కనీసం ప్రతి శనివారం రోజును వీలును బట్టి కనీసం ఒక 11 సార్లు లేదా 2 సార్లు అయినా హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆలయాన్ని సందర్శించి అక్కడ శనిగ్రహానికి అర్చన చేయించండి, శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 2.